హాయ్ గాయ్స్, నా పేరు లోకేష్. వెల్కమ్ టు క్రికెట్ ముచ్చట్లు. సో మనం సిఎస్కే టీమ్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుందాం. సో దానికన్నా ముందు మహేంద్ర సింగ్ ధోనిది లాస్ట్ ఐపీఎల్ అవుతుందా అంటే మనం కొన్ని ప్రాక్టికల్ సినారియోస్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఆ సినారియోస్ వింటే మీకే అర్థమవుతుంది. సో ధోనిది లాస్ట్ ఐపీఎల్ అవుతుందా అవ్వదా అంటే మోస్ట్ ప్రాబబుల్లీ అన్ని సినారియోస్ కనుక చూసుకున్నట్టయితే ధోనిది లాస్ట్ ఐపీఎల్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై అనమాట. ఎందుకంటే ఈ ఐపీఎల్ తర్వాత ఐపీఎల్ 2024 తర్వాత 25 ఐపీఎల్కి మెగా ఆప్షన్ అయితే ఉండబోతుంది. సో ఆ మెగా ఆప్షన్లో ఫ్రాంచైజీస్ అందరూ వాళ్ళ టీంలో కనీసం 3 ఇండియన్ ప్లేయర్స్ని 2 ఫారిన్ ప్లేయర్స్ని అయితే రీటైన్ చేసుకోవాలి. కాబట్టి సో అట్లా చూసుకున్నట్టయితే సిఎస్కే మేనేజ్మెంట్ ధోని బదులు ఒక యంగ్స్టర్కి ఛాన్స్ ఇద్దాం అనుకున్నట్టయితే ధోనిది లాస్ట్ ఐపీఎల్ అవుతుంది. లేదు సిఎస్కే మేనేజ్మెంట్ ధోనిని రీటైన్ చేసుకోవడానికి రెడీగా ఉన్న ధోని పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ధోని లేదు నా బదులు ఒక యంగ్స్టర్కి ఛాన్స్ ఇద్దామని ధోని పాయింట్ ఆఫ్ వ్యూలో ధోని ఉంటే మాత్రం అది కూడా లాస్ట్ ఐపీఎల్ అవ్వచ్చు. సో ఈ గేమ్ అంతా మెగా ఆప్షన్ వల్లనే ఉంటుంది అనమాట. మెగా ఆప్షన్లో సిఎస్కే మేనేజ్మెంట్ అండ్ ఆల్సో ధోని వీళ్ళిద్దరు అండర్స్టాండింగ్ బట్టే ధోనిది లాస్ట్ ఐపీఎల్ అవుతుందా అవ్వదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. ఎందుకంటే ధోనికి కూడా ఉంటుంది ఆడాలని, కాకపోతే ధోనికి ఒక ఫ్యూచర్ జనరేషన్కి ఛాన్స్ ఇవ్వాలని ఉంటుంది, ఒక కొత్త యంగ్స్టర్కి ఛాన్స్ ఇవ్వాలని ఉంటుంది. అండ్ ఆల్సో ఫ్యూచర్ ఆఫ్ సిఎస్కే గురించి కూడా ధోని ఆలోచిస్తాడు. కాబట్టి ధోని తనకు తాను ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నాడేమో అని నాకు అనిపించింది. ఎందుకంటే దాంట్లో 2 సినారియోస్ ఉన్నాయి. ఫస్ట్ సినారియో ఏంటంటే లాంగ్ హెయిర్. ఆ లాంగ్ హెయిర్ గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ధోని పీక్ టైంలో ఉన్నప్పుడు అంటే 2007 ఆ టైంలో ఉన్నప్పుడు 1 డౌన్ వచ్చి ఆ లాంగ్ హెయిర్లో ఆడుతుండేవాడు. ఇప్పుడు కూడా మీరు ధోని పోస్ట్ చూసుకున్నట్టయితే అంటే న్యూ రెస్పాన్సిబిలిటీస్ అని ఒక పోస్ట్ ఏదైతే పెట్టాడో ఫేస్బుక్లో, నాకెందుకో ధోని మళ్ళీ అదే లాంగ్ హెయిర్తో 1 డౌన్లో వచ్చి ఆడి తన క్రికెటింగ్ కెరియర్ని అట్లా ముగించుకుంటాడేమో అని నాకు అనిపిస్తుంది అనమాట. సో చెప్పలేం, నేను ఎవరిని చెప్పడానికి. కాకపోతే ధోని అండ్ ఆల్సో సిఎస్కే కొత్త యంగ్స్టర్స్కి ఛాన్స్ ఇద్దాం అనుకుంటే మాత్రం మేబీ మోస్ట్ ప్రాబబుల్లీ ధోని ఇదే లాస్ట్ సీజన్ అవ్వచ్చు. నేనైతే ధోని ఇది లాస్ట్ సీజన్ అవ్వకూడదని అనుకుంటున్నాను. ఒకవేళ ధోని అండ్ ఆల్సో సిఎస్కే మేనేజ్మెంట్ కనుక ఫిక్స్ అయిపోతే ఈసారి ధోనిని పెట్టుకుందాం అనుకుని, ఈసారి ధోని అయితే నెక్స్ట్ 3 years ఆడతాడు. ఎందుకంటే ఎవ్రీ 3 to 3 yearsకి మెగా ఆప్షన్ అయితే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కనుక ధోని సిఎస్కే టీమ్ ఆర్ఎల్స్ ధోని కనుక రిటైన్ అయితే సిఎస్కేకి కంపల్సరీ ఇంకో నెక్స్ట్ 3 years అయితే ధోని ఆడతాడు. రిటైన్ చేసుకోకపోతే సిఎస్కేకి ఒక కోచ్గా ఏమైనా అయితే మాత్రం ఇదే లాస్ట్ అవుతుంది. లేదా ధోని ఒకవేళ ఐపీఎల్ ఆప్షన్లోకి వెళ్ళాడంటే అసలు ఆ సినారియో ఆ మ్యాటరే డిఫరెంట్గా ఉంటుంది. అసలు కంపల్సరీ హైయెస్ట్ బిడ్డింగ్ ఎవర్ అవుతుంది, ఆ టైప్లో ఉంటుంది అనమాట. సో చూద్దాం యంగ్స్టర్స్కి ఏమైనా ఛాన్స్ ఇస్తారా లేకపోతే ధోనిని నమ్ముకుని సిఎస్కే వాళ్ళు ధోనిని రీటైన్ చేసుకుంటారు. ఎందుకంటే లైక్ సిఎస్కే వాళ్ళు ఒకటి ఫాలో అవుతారు, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని. సో చూద్దాం ఏం జరుగుతుందో ఏం జరగబోద్దు. అండ్ ఆల్సో మనం ప్లేయింగ్ 11 గురించి కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే డెవిన్ కాన్వే ఇంజ్యూరీ అయ్యాడు, ధోని ఏ ప్లేస్లో వస్తాడు, వాటన్నిటి గురించి కూడా మనం డిస్కస్ చేసేసుకుందాం. సో మనం వీడియో స్టార్ట్ చేసే ముందు మనకంటూ ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ ఉంది, క్రికెట్ ముచ్చట్లని. మీరు నన్ను అక్కడ కూడా ఫాలో అయిపోవచ్చు. అండ్ ఆల్సో టెలిగ్రామ్లో ఒక ఛానల్ కూడా క్రియేట్ చేశాను, క్రికెట్ ముచ్చట్లని. మీరు అక్కడ కూడా నన్ను సబ్స్క్రైబ్ చేసేసేయండి. ఆ ఛానల్కి కూడా మనం మన కమ్యూనిటీని బిల్డ్ చేసుకున్నాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సిఎస్కే కనుక చూసుకున్నట్టయితే మోస్ట్ ప్రాబబుల్లీ సిఎస్కే టీమ్కి అదే ప్లేయింగ్ 11 ఉంటుంది. ఒక 2-3 స్పాట్స్ ఒకటే న్యూలీ యాడ్ ఆన్ అవుతుంది. సో ఆ ప్లేయింగ్ 11 ఏంటి, అసలు ఏంటి కథ చూద్దాం. సో ఓవరాల్గా సిఎస్కే దగ్గర కూడా 25 ప్లేయర్స్ ఉన్నారు. కాకపోతే ఆ 25 ప్లేయర్స్లో 6 బ్యాట్స్మెన్స్ ఉన్నారు, 10 బౌలర్స్ ఉన్నారు, 9 ఆల్రౌండర్స్ ఉన్నారు. సో ఈ 25 ప్లేయర్స్లో మనం డీకోడ్ చేద్దాం ప్లేయింగ్ 11లో ఎవరెవరు ఉంటారని. సో డెవిన్ కాన్వే ఇంజ్యూర్డ్ అయ్యాడు కాబట్టి సో మోస్ట్ ప్రాబబుల్లీ రచన్ రవీంద్ర అండ్ ఆల్సో రుతురాజ్ గైక్వాడే ఓపెన్ చేస్తారు. సో తర్వాత అజింక్య రహానే వస్తాడు 1 డౌన్. తర్వాత మిచెల్ రావచ్చు, మిచెల్ తర్వాత శివం దూబే వస్తాడు, శివం దూబే తర్వాత జడేజా తర్వాత ధోని తర్వాత శార్దుల్ ఠాకూర్ తర్వాత దీపక్ చహర్, తర్వాత తీక్షణ వస్తాడు, తీక్షణ తర్వాత మోస్ట్ ప్రాబబుల్లీ పతిరానా వస్తాడనమాట. మోస్ట్లీ సిఎస్కే టీం ప్లేయింగ్ 11 ఇదే ఉండబోతుంది. సో ఇంపాక్ట్ ప్లేయర్గా అయితే ముఖేష్ చౌదరి రావచ్చు, లేకపోతే దేశ్ పాండే రావచ్చు. వీళ్ళిద్దరిలో ఒకరు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈ ప్లేయింగ్ 11లో నాకు తెలిసి ధోని మేబీ 1 డౌన్లో వస్తాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే
ఓపెనర్‌గా రాకపోవచ్చు ధోని. మోస్ట్ ప్రాబబుల్లీ ధోని వన్ డౌన్ వస్తే బావుంటదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఒక యాంకర్ టైప్ ఆఫ్ రోల్ ఆడుతూ లాస్ట్‌ల సిక్సర్స్ కొడితే ఉంటది. వేరే లెవెల్ ఉంటది. సో, మోస్ట్ ప్రాబబుల్లీ ధోని ఫేస్‌బుక్ పోస్ట్ ఏదైతే పెట్టారో ఆ పోస్ట్‌కి నేను అనుకోవడం ఓపెనర్‌గా గాని, వన్ డౌన్‌గా గాని వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నాకు తెలిసి ఓపెనర్‌గా కాకపోయినా వన్ డౌన్‌లో వస్తాడని నేను అనుకున్నా. స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తున్నా వన్ డౌన్‌లో వస్తాడు. ఎందుకంటే తన కెరియర్ కూడా అతను వన్ డౌన్‌తోనే స్టార్ట్ చేశాడు. మెల్లమెల్లగా టీమ్ గురించి ఫినిషర్ రోల్ అయితే చేస్తున్నాడు కాబట్టి ఇది ప్లేయింగ్ 11. స్ట్రెంగ్త్ ఏంటి? వీక్‌నెస్ ఏంటంటే మోస్ట్ ప్రాబబుల్లీ స్ట్రెంగ్త్ ఏంటంటే ధోనియే. సీఎస్‌కేకి స్ట్రెంగ్త్ ఏంటంటే ధోని మ్యాజిక్ ఆఫ్ కెప్టెన్సీ అదొక బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. ఇంకోటేంటంటే వీళ్ళ దాంట్లో బ్యాటింగ్ చేసేవాళ్ళు ఆల్మోస్ట్ అప్ టు 9 వికెట్స్ వరకు ఉన్నారు. అంటే 9th వికెట్ వరకు క్యాపబుల్ అయిన బ్యాట్స్‌మెన్స్ ఉన్నారు. అదొక అడ్వాంటేజ్. ఇంకోటేంటంటే వీళ్ళ దగ్గర ఉన్నంత లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు లెఫ్ట్ అండ్ రైట్ ఉన్న కాంబినేషన్ ఏ టీమ్‌కి లేదు. అదొక బిగ్గెస్ట్ ప్లస్ అనమాట. సో, వీక్‌నెస్ ఏంటంటే అంటే ఇప్పుడు ఏ టీమ్‌కైనా విన్ అవ్వాలంటే ఏమైనా టోర్నమెంట్ విన్ అవ్వాలన్నా, ఐపీఎల్ విన్ అవ్వాలన్నా ఒక ఓపెనింగ్ కాంబినేషన్ సక్సెస్‌ఫుల్ ఓపెనింగ్ కాంబినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, అది వాళ్ళు ఎప్పటినుంచో సక్సెస్‌ఫుల్ ఓపెనింగ్ కాంబినేషన్ నడుపుకుంటా వస్తున్నారు. అంటే లైక్ రుతురాజ్ గైక్వాడ్ అండ్ ఆల్సో కాన్వే. కాకపోతే ఇప్పుడు కాన్వే ఇంజ్యూర్డ్ అయ్యాడు. సో, రుతురాజ్ గైక్వాడ్‌కి కరెక్ట్ పార్ట్నర్ ఎవరవుతారు? రచన్ రవీంద్ర అవుతాడా? ఓకే. రచన్ రవీంద్ర వచ్చాడనుకోండి. డెవిన్ కాన్వే లాగా సక్సెస్ అవుతాడా లేదా అనేది క్వెషన్ మార్క్. ఇంకా తెలీదు కదా మనకి రచన్ రవీంద్ర గురించి. మేబీ అతను వరల్డ్ కప్స్ మంచిగా ఆడొచ్చు. రీసెంట్‌గా డబుల్ సెంచరీ కొట్టాడు టెస్ట్‌లో అదంతా ఓకే. టీ20 గురించి, ఐపీఎల్ గురించి మనకు తెలీదు కదా! ఓకే. పోనీ రచన్ రవీంద్ర కాదు. మిచెల్ వచ్చాడనుకోండి. మిచెల్ ఎట్లా ఆడతాడో కూడా మనకు తెలీదు కదా టీ20లో. సో, చూద్దాం. ఇదొక్కటే నాకు వీక్‌నెస్ అనిపిస్తుంది. వేరే వీక్‌నెస్ అయితే నాకేం అనిపియడం లేదు. సో, టీమ్ టాప్ 4లో ఉంటదా అంటే 200% సీఎస్‌కే టీమ్ టాప్ 4లో ఉంటది. సో, కప్పు కొట్టే ఛాన్సెస్ ఉన్నాయంటే నేనొకటి చెప్తా. లాస్ట్ టైమ్ ఆల్రెడీ ఛాంపియన్స్ ఎవరు? మన సీఎస్‌కే కదా! సో, లాస్ట్ టైమ్ కన్నా ఇప్పుడు ఇంకా స్ట్రాంగర్ సైడ్ అయింది వాళ్ళది. మీరు చూసుకున్నట్టయితే రచన్ రవీంద్ర వచ్చాడు. మిచెల్ వచ్చాడు. అండ్ ఆల్సో మన శార్దుల్ ఠాకూర్ వచ్చాడు. లార్డ్ శార్దుల్ ఠాకూర్ వచ్చాడు. సో, శార్దుల్‌ని ఏ టైప్ ఆఫ్ ఎట్లా ఆడిపించాలో ధోనికి బాగా తెలుసు. సో, ఇంకా స్ట్రాంగర్ సైడ్ అయిపోయింది. సో, ఇంకా స్ట్రాంగర్ సైడ్ అయితే ట్రోఫీ కొట్టడానికి ఛాన్సెస్ ఆర్ వెరీ, వెరీ హై అయిపోతాయి కాబట్టి సో, సీఎస్‌కే కూడా ఫైనల్‌కి వచ్చే ఛాన్సెస్ చాలా అంటే చాలా ఉన్నాయి. కప్పు కొడతదా? ధోనికి మంచి సెండ్ ఆఫ్ ఇస్తదా? అంటే మనకి ఐపీఎల్ అయ్యే వరకు ఆగాలి. సో, అసలు ధోని బ్యాటింగ్ కూడా చేయనవసరం లేదు సీఎస్‌కేకి. నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నా. లాస్ట్ ఉంది కాబట్టి వీడియో. ధోని బ్యాటింగ్ కూడా చేయనవసరం లేదు. జస్ట్ వికెట్ కీపింగ్ జస్ట్ ఆ వికెట్స్ వెనకాల వికెట్ కీపింగ్ చేస్తే చాలు సీఎస్‌కే కప్పు కొడతది. నేను రాసిస్తా. ఆ విషయం సీఎస్‌కే మేనేజ్మెంట్‌కి కూడా తెలుసు. అందుకనే ధోనిని ఇంకా రీటైన్ చేసుకోవాలా లేదని డిస్కషన్ ఉంది. అండ్ ఆల్సో 42 ఇయర్స్ అయిన ఫిట్‌నెస్ చూస్తే వేరే లెవెల్ ఉంది ధోనిది. సో, ఇంతవరకు అంటే ధోని ఇప్పుడు 40+లో ఉన్నాడు. సో, అట్లాంటి ప్లేయర్ ఇంకా ఐపీఎల్ ఎవరు ఆడడం లేదు. ఆ ఫిట్‌నెస్సే వేరబ్బా! ధోనియే వేరబ్బా! చూద్దాం. మనకేమైనా సర్ప్రైజెస్ ఉన్నాయా? ట్విస్ట్‌లు ఉన్నాయా? టర్న్‌లు ఉన్నాయా? అని మనకి ఐపీఎల్ స్టార్ట్ అయితే గాని తెలీదు. సో, నేనైతే ధోని వన్ డౌన్ వచ్చి ఆడితే బావుంటదనుకున్నా. సో, మీరు ధోని ఏ ప్లేస్‌లో వచ్చి ఆడితే బావుంటదనుకుంటున్నారో మీరు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. అండ్ ఆల్సో ప్లేయింగ్ 11 ఇదేనా? లేకపోతే వేరే ప్లేయింగ్ 11 మీరేమనుకుంటున్నారో అది కూడా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. మనకంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పేజ్ ఉంది. అక్కడ ఫాలో అయిపోండి. టెలిగ్రామ్‌లో కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. మన కమ్యూనిటీని బిల్డ్ చేసుకుందాం. సో, ఈరోజు వీడియో వచ్చేసి ఇది. రేపు మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.